హాయ్ లాస్యా. హాయ్ అక్క. మేము ఎలక్షన్ ఫెస్టివల్కి ఊరికి వెళ్తున్నాం. అదేం ఫెస్టివల్? నేను ఎప్పుడు వినలేదే. మనము ఎప్పుడు ఇయర్లీ వన్స్ చేసుకునే ఫెస్టివల్ కాదు ఇది. ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఫెస్టివల్ నాకు ఇయర్లీ వన్స్ వస్తుంది కదా. ఈ ఫెస్టివల్ మన ఫ్యూచర్ని కూడా మార్చేస్తుంది తెలుసా? ఏంటి, ఒక ఫెస్టివల్ మన ఫ్యూచర్ని మారుస్తుందా? అదెలా? అవును మరి అందరూ కలిసి మన చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే తెలుగుదేశం గెలుస్తుంది. చంద్రబాబు గారు వస్తే మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేస్తారు. మనం ఇక్కడ నుండి ఊరికి వెళ్ళి మరి ఎందుకు చేసుకోవాలి? మనము ఏ పండగకి వెళ్ళకపోయినా పర్లేదు, కానీ ఈ పండగని మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకు? ఎందుకంటే ఆంధ్రాలోనే ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి. మనం ఇప్పుడు ఏ స్టేట్ లో ఉంటున్నాం? తెలంగాణ. మన ఓన్ స్టేట్ ఏంటి? ఆంధ్రప్రదేశ్. జనాలు అందరూ వేరే వేరే స్టేట్స్ లో ఉంటున్నారు, మన ఆంధ్ర వాళ్ళు కూడా. తెలుసా, మనము ఆంధ్రాలో ఎందుకు ఉండట్లేదు? ఎందుకంటే మన పేరెంట్స్ జాబ్స్ ఇంకా స్కూల్ వల్ల మనం తెలంగాణలో ఉండాల్సి వస్తుంది. మరి మన స్టేట్లోనే మనకి స్కూల్స్ జాబ్స్ చేసుకునే ఛాన్స్ ఉంటే మనము ఈ స్టేట్లో ఎందుకు ఉండాల్సిన అవసరం లేదు కదా. అప్పుడైతే మనం మన వాళ్ళతో కలిసి ఉండొచ్చు, కానీ అక్కడ జాబ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు కదా. అవును, అన్నింటికీ మించి మన స్టేట్కి ఇంతవరకు క్యాపిటలే లేదు. ఎందుకు లేదు? మన స్టేట్ తెలంగాణకి హైదరాబాద్ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సీఎం 3 క్యాపిటల్స్ అన్నాడు. దాంట్లో ఏంటియో తెలీదు. మళ్ళీ ఆయనే కనుక విన్ అయితే ఈ ఎలక్షన్స్లో ప్రతి డిస్ట్రిక్ట్ని చేసేస్తాడేమో క్యాపిటల్గా. అందుకే మన ఫ్యూచర్ మారాలన్నా, మన వాళ్ళు జాబ్స్ కోసం వేరే స్టేట్స్కి వెళ్లకుండా ఉండాలన్నా మన గవర్నమెంట్ అధికారం మారాలి. అందుకోసం మన స్టేట్ పీపుల్ ఎక్కడున్నా వచ్చి ఈ ఎలక్షన్స్లో ఓట్ హక్కుని యూజ్ చేసుకోవాలి. మన ఫ్యూచర్ మారాలన్నా మన వాళ్ళు అందరూ వచ్చి చంద్రబాబు గారికే ఓట్ వేసి మన ఫ్యూచర్ని మార్చుకోవాలి. చంద్రబాబు నాయుడుకే ఎందుకు ఓట్ వేయాలి? చంద్రబాబు నాయుడుకే ఎందుకంటే ఆయన మాత్రమే ముందు చూపుతో మన అవసరాలని, సమస్యల్ని తెలుసుకోగలరు. ఆయన మాత్రమే అన్ఎంప్లాయ్మెంట్ని పోగొట్టగలరు. మన స్టేట్స్ డివైడ్ అవ్వకముందు ఇప్పుడు మనం ఉంటున్న ఈ హైదరాబాద్ని డెవలప్ చేసింది ఆయనే కదా. మన పేరెంట్స్ సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా హైదరాబాద్కి ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే. మళ్ళీ సీఎం అయితే మన ఆంధ్రప్రదేశ్ని కూడా తెలంగాణ లాగా డెవలప్ చేసేయగలరు. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. నేను వెళ్ళి మా పేరెంట్స్కి చెప్తాను, మన ఎలక్షన్స్ ఫెస్టివల్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఓట్ వేద్దామని. పద వెళ్దాం, అందరికీ చెప్దాం, మన ఫ్యూచర్ని మనమే మార్చుకోవాలి. ఓట్ ఫర్ సిబిఎన్, చేంజ్ ఆఫ్ ఫ్యూచర్. ఏంటి ఈ గోల? పిల్లలకి మీకెందుకు? వెళ్ళి చదువుకోకుండా ఏ ఎలక్షన్స్ ఏంటో మేము చూసుకుంటాం. ఎవరు సీఎంగా రావాలో ఎవరు వద్దో అనేది మేము చూసుకుంటాం పెద్దవాళ్ళం. మీరు వెళ్ళి చదువుకోండి. లాస్ట్ ఎలక్షన్లో చూసుకున్నారు బాగా. ఒక సైకోని తెచ్చి మా తల మీద పెట్టారు, స్టేట్ని మొత్తాన్ని అప్పగించేశారు. బాగా డెవలప్మెంట్స్ చేశాడు. క్యాపిటల్ ఏంటో కూడా తెలియకుండా బెస్ట్ సీఎం అవార్డు ఇచ్చేయండి. ఇది గోల కాదు, ఇది మా ఫ్యూచర్. మా ఫ్యూచర్ని సెట్ చేయండి. జై తెలుగుదేశం.